తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన సంధ్య అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 6 వినేద్దామండి. సుధా పరీక్షల గురించి అంత బాధపడడం లేదు. కాలేజీకి సరిగ్గా వెళ్తుందో లేదో కూడా తెలియదు. అడిగే ధైర్యం లేదు. ప్రకాష్కు చెప్తే తొందర ఎక్కువైతుందేమో, అదంతా తను అనుమానం కావచ్చు అనుకుంది. అయినా ఒకసారి కనుక్కుందామని నిశ్చయించుకుంది. హడావిడిగా తయారవుతుంది సుధా. ఎక్కడికి సుధా, చాలా త్వరగా తయారవుతున్నావు అడిగావు విసుక్కుంది. కాలేజీలో అందరూ పిక్నిక్ వెళ్తున్నారు, రాత్రికి ఆలస్యం కావచ్చు. నిజమే, కానీ నువ్వు వెళ్లే ముందు నాన్నగారికి రోజూ ఉత్తరం రాస్తానని మాటిచ్చావు, గుర్తుందా? లేకేం, నువ్వు రాస్తే నేను సంతకాలు పెడుతున్నానుగా. వంగపండు రంగు చీర, అదే రంగు జాకెట్టు, గుళ్ళు గుళ్ళుగా ఉన్న బంగారు హారం, 3 గుళ్ళు ఒకదానికొకటి అతికించినవి చెవులకు వేసుకుంది. 2 జడలు కాటుకతో నల్లని తిలకం పెట్టుకుంది. చూడముచ్చటగా ఉంది సుధా అందం. ఏవో 2 నోట్బుక్లు తీసుకుని కారులో కూర్చుంది. టాటా సంధ్య. కారు గాలిలో తేలిపోయింది. సంధ్య అసహాయంగా నిలబడిపోయింది. ఓ గంట కాలం ఎట్లాగో దొర్లించింది. వెంటనే ఏదో జ్ఞాపకం వచ్చి ఫోన్ దగ్గరికి వెళ్ళింది. రింగ్ ఆన్ చేసింది. హలో, ఎక్స్కర్షన్కు ఎప్పుడు వెళ్తున్నావు? అలాంటిదేం లేదు, మీరు పొరపాటుగా విని ఉంటారు. ఫిబ్రవరి ఆఖరిలో విలాసయాత్రలు ఏమిటి చెప్పండి. ఫోన్ పెట్టేసింది. సుధ నాటకం అర్థమైపోయింది సంధ్యకు. కానీ ఏం చేయగలదు? ఆమె ఎటూ పాలుపోకుండా తిరిగింది. ఇలాంటి వాళ్లపై ఆశలు పెంచుకుంటూ చదివిస్తారు, హాయిగా పెళ్లి చేయక. ఇందిరమ్మ గారి మీద క్షణం కోపం వచ్చింది. చూస్తుండగానే సూర్యాస్తమం సాగనంపుతో సంధ్యాదేవి ఆమెను త్వరపెడుతూ చుక్కల చీర ధరించి చీకటి వచ్చింది. సుధ మాత్రం రానేలేదు. సంధ్య పని మనిషి పిలిస్తే కసురుకుంది. వాకిలి దగ్గరే కూర్చుంది. ఉదయం వచ్చింది, ఒంటరిగా కాదు, అశోక్తో కలిసి. రా అశోక్, ఇదే ఇల్లు, ఈవిడ నా స్నేహితురాలు, చూసావుగా అంది సంధ్యను చూపుతూ. చూశాను. ఇద్దరూ మేడపైకి వెళ్లారు. 5 నిమిషాల్లో సుధ వచ్చి పలహారం పంపమని చెప్పి వెళ్ళింది. సంధ్య అన్నీ అమర్చి పంపింది. మేడ మీద నుంచి పెద్దగా నవ్వులు, కేరింతలు వినిపించాయి. 10 గంటల ప్రాంతంలో అశోక్ వెళ్ళిపోయాడు. సుధ నవ్వుతూ దిగి వచ్చింది. అప్పుడే ఆమె ట్యూషన్ మాస్టర్ వచ్చారు. నమస్కారం మాస్టారు. సంధ్య వెళ్ళి పలకరించి కూర్చోబెట్టింది. నమస్కారం అమ్మా. ప్రకాష్ బాబు ఉన్నారేమోనని వచ్చాను. సాయంత్రం అమ్మాయి గారి ఇంట్లో ఉండడానికి నేను రావడం దేనికి? ఆ మాట చెప్పాలని వచ్చాను. ఆయన రేపు రావచ్చు అన్నది సంధ్య. సుధా ప్రిపరేషన్ హాలిడేస్ అని ఇంట్లోనే ఉండిపోయింది. మాస్టారి మాటలు విని బలవంతంగా పుస్తకాలు పట్టుకుని బయటకు వచ్చింది. అతను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ రాయించారు. ఇష్టంగా రాసుకుంది. ఆ రోజే బాంబే నుండి వచ్చాడు ప్రకాష్. స్నానాధికాలు పూర్తి చేసి పేపర్ తిరిగేస్తూ కూర్చున్నాడు. సంధ్య వచ్చి నిల్చుంది. రా సంధ్య, కుర్చీ తెచ్చుకో. సంధ్య కుర్చీ తెచ్చుకుని అతని పక్కన కూర్చుంది. అమ్మగారు ఉత్తరం రాశారు. అవును, నా పేరు కూడా రాసింది, అందుకే చదువుకున్నాను. జవాబు రాస్తావా? జవాబు రాశాననుకోండి, మీరు ఈ నెల రోజులు ఇంటి దగ్గర ఉంటేనే సుధా పరీక్షలకు వెళుతుంది, లేకుంటే షికార్లకు అంతుండదు. అదెలా కుదురుతుంది? మావయ్య కూడా లేడు. ప్రతి బ్రాంచ్ని నేనే స్వయంగా చూడాలి. అది నిజమే, కానీ ఆయన ప్రాణానికి ప్రాణమైన కూతుర్ని కూడా చూడాలి. 10,000 నష్టం వస్తే పూడ్చుకోవచ్చు వేరే విధంగా. సంధ్యకు నష్టం వస్తే అది ఎవ్వరూ పూడ్చలేనిదవుతుంది. చెప్పేది స్పష్టంగా చెప్పరాదు? అంత అర్హత నాకు లేదు. సుధక్షేమం ఏమాత్రం కోరినా మీరు పనులు మాని ఇంటి దగ్గరే ఉండాలి. మరీ మాటలకు తావీయక వెళ్ళిపోయింది. ఆడవారి మాటలకు అర్థాలే వేరని ఊరికే అన్నారా అనుకుని కునుకు తీశాడు. సుధకు ఇల్లు ఓ బోరులా కనిపిస్తుంది. ప్రకాష్ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నాడు. కారణం తెలియదు. జబ్బు చేయలేదు కదా అనుకుంది. ఆయనను తప్పించుకుని ఇష్టం వచ్చినంత కాలం బయట తిరగడానికి వీలులేదు. అప్పుడే అశోక్ 10 సార్లు ఫోన్ చేశాడు. నెమ్మదిగా మెట్లు దిగి బయట గదిలోకి వచ్చింది. ప్రకాష్ ఉన్నాడు. ఎక్కడికి సుధా? మండిపోయింది సుధకు. కోపం తెచ్చుకుంటే లాభం ఉండదని తెలుసు. ప్రైవేట్ క్లాస్ ఉంది బావా, సౌమ్యంగా జవాబు చెప్పి బయటపడింది. కార్ స్టార్ట్ చేస్తూ అమ్మయ్యా అనుకుంది. ప్రకాష్ తల్లి వచ్చింది ఊరి నుండి. దుస్తులు కొనుక్కొని సుధను చూసి వెళ్దామని తొందర పెట్టారు. ప్రకాష్ కాలేజీకి ఫోన్ చేశాడు. కొద్దిసేపట్లో జవాబు వచ్చింది. కాలేజీలో ఆఫీసులో పనిచేసేవారు తప్ప ఎవ్వరూ లేరని. ఏమన్నారా? వస్తుందా?
వాళ్లకు క్లాసులు జరుగుతున్నాయట, మీరు వెళ్ళిరండమ్మా అని డ్రైవర్ వెంట రాగానే కారులో వెళ్ళిపోయింది. ప్రకాష్ ఆలోచిస్తూ నిల్చున్నాడు. సుధా అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది? తను కాదంటానడా? ఎక్కడికి వెళ్ళింది ఆలోచించలేకపోయాడు. సుధా కాలేజీలో లేదు కదా? సంధ్య ప్రశ్నించింది. అవును, ఇలా ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? తెలిసినా ఎలా చెప్పగలుగుతుంది? నాకు తెలీదు, కాలేజీ జరుగుతున్నప్పుడేమో. సరే రాని, సాయంత్రం 4 గంటలకు వచ్చింది సుధా. ఎక్కడికి వెళ్ళావు? తీక్షణంగా ఉంది ప్రకాష్ గొంతు. చెప్పానుగా, అబద్ధం చెప్పావు. ఆడపిల్లవు, అణుకువగా మసులుకోవడం తెలియదు. కోపంగా చూశాడు. మాట పడే రకమా సుధా? నా ఇష్టం, నువ్వెవరు అడగడానికి? ఇప్పుడు నీకు ట్రస్టీని. ఎక్కువ పిచ్చి వేషాలు వేస్తే ఒక్క పైసా ఇవ్వను. కారు తీసుకెళ్లి అమ్మేస్తాను. చూస్తాను నీ విధవ పెత్తనం ఏమిటో, సవాలు చేస్తూ వెళ్ళింది పైకి. ప్రకాష్ నిరంకుశత్వము వివరిస్తూ తండ్రికి ఉత్తరం రాసింది. అప్పుడు గాని ఆమె మనసు శాంతించలేదు. తండ్రి జవాబు వచ్చేదాకా ఎక్కడికి రానని అశోక్కు ఫోన్ చేసింది. పరీక్షలు అయిపోయే నాటికి వేణుగోపాలరావు దగ్గర నుండి 2 ఉత్తరాలు వచ్చాయి. సుధను బుజ్జగిస్తూ రాశాడు. ప్రకాష్ను మందలిస్తూ సుధను ప్రేమగా చూసుకోమని రాశారు. ప్రకాష్ నవ్వుకున్నాడు మేనమామ ఉత్తరం చూసి. సుధకు కొండంత ధైర్యం వచ్చింది. చూసావా సంధ్య, డాడీ ఎంత మంచివారు? చెడ్డవారెవరు? చిలిపిగా ప్రశ్నించింది సంధ్య. పో, తెలియనట్టు. ఈ ప్రకాష్ పోజులు చూస్తే కోపం ముంచుకు వస్తుంది. బీసీ నాడు పుట్టాల్సిన మనిషి. బీసీ నాడు పుట్టినా ఏసీ నాడు పుట్టినా ఎవరి సంప్రదాయాలు వారివి. మీ బావగారు ఏమన్నారని? పరాయి వాళ్లతో తిరగొద్దు అన్నారు. తప్పు కాదే? తప్పు కాదా? ఆయన నాకు కాబోయే భర్త. అతనితో తిరగనిదే అతని గుణగణాలు ఎలా తెలుస్తాయి? సుధా, ఇదేం ప్యారిస్ ఇంగ్లాండ్ అనుకుంటున్నావా? మొదట తిరిగి నచ్చితే పెళ్లి, లేకుంటే చెల్లు అనుకోవడం మన సాంప్రదాయమా? మన పెద్దలంతా అలా నిరీక్షించే చేస్తున్నారా? పో, నువ్వో ముసలమ్మవి. ఇంగ్లీష్లో సామెత ఉంది, గుర్తుందా? ధనము పోతే కొంత నష్టం, ఆరోగ్యం పోతే మరింత నష్టం, గుణము పోతే సర్వనాశనం అని. నా గుణం నా దగ్గరే ఉంది. మంచిదే, కానీ వివాహం అయ్యే వరకు హద్దు మీరితే చింతించాల్సింది నువ్వు. వివాహ విషయం నాన్నగారికి రాయి, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. అయినా పరీక్షల ఫలితాలు రాని. బ్యాటు పట్టుకుని బయలుదేరింది సదా. నిట్టూర్చడం తప్ప ఏం చేయగలదు సంధ్య? అశోక్ స్టైల్గా బ్యాట్ ఊపుతూ వచ్చింది సుధా. అశోక్ లేచి ఎదురు వచ్చాడు. అతని ముఖం చూసి చెప్పవచ్చు అతను నిద్రపోయాడని. రాత్రంతా ఏం పని చేసినట్లో సాయంత్రం 4 వరకు నిద్రపోతున్నారు. ఏముంది, నీలాంటి సుందరాంగి స్వప్నంలోకి వచ్చి ఊరిస్తుంటే గుటకలేస్తూ రాత్రంతా గడుపుతాను. నిద్రలా వస్తుంది? ఇన్నాళ్లకు ఈ దీనుణ్ణి కరుణించినందుకు సంతోషం అన్నాడు కినుకుగా. పరీక్షల ముందైనా చదువుకుంటే ఎలా? అందున మా బావ రాక్షసుడల్లే కాపలా అన్నది. నువ్వు ఫెయిల్ అవ్వాలని చెప్పలేదు? బాగుంది వరుస, నాకేం అభ్యంతరం లేదు. తయారవ్వు, కాసేపు టెన్నిస్ ఆడుకుందాము. మరో 10 నిమిషాల్లో అశోక్ తయారై వచ్చాడు. 15 గంట ఆడారు. సుధా లేడి పెళ్లిలా చంగున దుముకుతూ ఆడుతుంది. అశోక్ కావాలని బంతిని వదిలేస్తున్నాడు. ఆట రక్తి కట్టడం లేదు. విసుగ్గా బ్యాట్ పడేసి కూర్చుంది. చిచ్చి, ఏ ఆట అది? పల్లెటూరి వాడన్నా నయం. ఎదురుగా నువ్వుంటే ఆట ఎలా సాగుతుంది? అందున 15 యుగాలుగా ఎదురు చూశాక వచ్చి ఇలా దూరంగా నిలుచుని ఆట ఆడడం నా తరం కాదు. ఇక నుండి దూరంగా ఉందాము. ప్రకాష్ సంధ్యలకు ఇష్టం లేదు నేను ఇలా రావడం, మీతో స్వేచ్ఛగా తిరగడం అన్నది ఓరగా చూస్తూ. మధ్య వారెవరట? కోపంగా అరిచాడు అశోక్. నా శ్రేయోభిలాషలు, కొంటెగా జవాబు చెప్పింది సుధా. దగ్గరగా వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి, నాకంటే నీకెవరూ ముఖ్యమైన వారు కాకూడదు, అది నేను సహించలేను. పక్కున నవ్వింది సుధా. భలేవాడివి, నాకా మాత్రం తెలియదేమిటి? సుధకు అతను చెయ్యి అందించాడు. అది ఆసరాగా చేసుకుని లేచింది. ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని ఇంట్లోకి వెళ్లారు. సాయంత్రం 7 దాటింది గంట. సుధా లేవబోయింది. కాంక్షతో నిండిన అశోక్ కళ్ళు అడ్డు పెట్టాయి. మళ్ళీ వస్తావా? అయినా త్వరలో మీ దాన్ని కాబోతుండగా ఇంత తొందర దేనికి? అతనేం మాట్లాడలేదు. ఆమెను మరింత దగ్గరకు తీసుకుని ముఖమంతా చుమ్మించాడు. ఈ రాత్రి వెళ్ళడానికి వీల్లేదు. వద్దు అశోక్, పెళ్లి కాకుండా ఇలా తిరిగేదేమిటి? అవో బంగారు సంఖ్యళ్ళు. ఇష్టమున్నంత తిరిగి హాయిగా గడిపి ఇక నడి వయసులో ఓ మనిషిగా చలామణి కావాలంటే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడప్పుడే ఏం పెళ్ళి? చివాళ్ళ లేచింది సుధా. ఈ మాటలు నిజంగా అంటున్నావా అశోక్?
ఆమెకు కోపం వచ్చిందని గ్రహించాడు. వెంటనే దగ్గరికి లాక్కుని అతని చేతుల్లో నుంచి నలిగిన పువ్వులా బయటపడింది. కారు వెళ్లే వరకు చెయ్యి ఊపుతూ నిల్చున్నాడు. అమ్మ, ఊర్లో పనివాళ్ళు అందరూ నిన్ను చూడాలని కుతూహలపడుతున్నారు సుధా. ఒక్కరోజు వెళ్ళి వద్దామా? ఏమో బాబు, నాకు ఇష్టం లేదు. ఇక్కడ మీరిద్దరూ వెర్రి సలహాలతోనే చచ్చిపోతున్నారు. ఆవిడెంత నూరిపోస్తారో. పర్వాలేదు సంధ్య, నువ్వు రాకూడదు. ప్రకాష్ మాటలకు సంధ్య తల వంచుకుంది. ప్రకాష్ తల్లి ప్రవర్తన ఆమెకు తెలుసు. అనుక్షణం పని మనిషిని అన్నట్టు ప్రవర్తించింది. ఊరు వెళితే పనివారి ముందు చులకన కదూ, అందుకే రారని ఖచ్చితంగా చెప్పేసింది. ప్రకాష్ సుధ కారులో ఊరు వెళ్లారు. సుధ లేకుంటే ఒక్క క్షణం కూడా తోచలేదు సంధ్యకు. ఎప్పుడో రాసిన కథ తీసి చదివింది. దాన్ని షేర్ చేసి ఏ ప్రభకో పంపవచ్చు అనుకుని లేచింది. 2 రూపాయలు తీసుకుని బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. పని మనిషి నేను వస్తానని తయారైంది. ఇద్దరూ ఒక కాగితాల కొట్టు దగ్గర ఆగి కథకు కావలసిన కాగితాలు కొన్నారు. సంధ్యమ్మ, అసుంట బోధం పదండ్రి, సుల్తాన్ బజార్ వస్తున్నది. నేను 2 రైకు గుడ్డలు కొంటాను అన్నది. ఇద్దరు అలా వెళ్లారు. అది దాని మొగుడి సంగతి, అత్తగారి సంగతి చెప్తుంది. వింటున్న సంధ్య చూపులో ఓ కొట్లో ఆగిపోయాయి. అక్కడ అశోక్ మరో అమ్మాయితో ఉన్నాడు. ఆ అమ్మాయి పంజాబీ దుస్తుల్లో ఆకర్షణీయంగా ఉంది. ఆమెను ఆనుకుని నిల్చున్నాడు. అశోక్ ఆ అమ్మాయి ఏమవుతుందోననే పెద్ద సమస్య. ఇద్దరు నవ్వుతూ వెళ్ళిపోయారు. సంధ్య కాళ్ళు యాంత్రికంగా కొట్టులోకి లాగాయి. త్వరగా వెళ్ళిపోయాడేమిటి? అరువు కుదరదన్నాను. పాపం, ప్రియురాలు ముందేనా? పర్వాలేదు, ఆ అమ్మాయికి తెలుగు రాదు. కొత్త పిట్ట అలాగే ఉంది. మీకేం కావాలండి? షాపువాడు సంభాషణ ఆపి సంధ్యను అడిగాడు. అదేం కొట్టో అప్పుడు పరీక్షగా చూసింది. ఫ్యాన్సీ షాపు, పౌండ్స్ పౌండర్ అన్నది. ఏ సైజు? చిన్నది. అతను డబ్బా బిల్లు ఇచ్చాడు. తీసుకుని బయటపడింది. తను చూసింది అశోక్నా? అలాంటి మనిషినా? సంధ్య మనసంతా వికలమైపోయింది. సుధ ఊబిలో దిగుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? అశోక్తో ఒకసారి మాట్లాడాలనే నిశ్చయించుకుంది. ఇంటికి వచ్చి టెలిఫోన్ డైరెక్టరీ తిరిగేసి అశోక్కు ఫోన్ చేసింది. పనివాడు కాబోలు లేడని చెప్పాడు. వాడితో సంభాషణ పెంచితే ఇంకే ఇన్ఫర్మేషన్ లాగొచ్చని. ఎవరితో బయటికి వెళ్లారు అని అడిగింది. నాకేం తెలుసు, బోలెడు మంది. దురుసుగా ఉంది జవాబు. అది కాదు, సుధమ్మతో వెళ్ళాడేమో. ఆమెతో నాకు పని ఉంది. ఆమె ఊర్లో లేదు. ఇప్పుడు వెళ్ళింది బిల్లమ్మతో. సంధ్యకు నవ్వొచ్చింది. బిల్లమ్మ ఏమిటి? ఏంటో నాకెలా తెలుస్తుంది? సుధమ్మ పేరు డార్లింగ్ అమ్మటగా అన్నాడు. ఇక లాభం లేదని ఫోన్ పెట్టేసింది. ఫెయిర్ చేద్దామని కథ తీసింది. ఒక్క లైను రాయలేకపోయింది. సుధ జీవితం గురించిన ఆందోళనే. భగవద్గీతలోని శ్లోకాలు గట్టిగా చదివిన మనసు కుదుటపడలేదు. విలాసపురుషుడైన అశోక్ను చేసుకుంటే సుధ ఎంత సుఖపడుతుందో ఊహించలేకపోయింది. ప్రేమ గుడ్డిది అని అందుకే అంటారు కాబోలు. ఈ సమయంలో అమ్మ ఉంటే, అమ్మ ఎంత అదృష్టవంతురాలు అనుకుంది సంధ్య. సుధ తట్టుకుంటుందా? అతనితో రాజీ పడుతుందా అన్నదే సమస్య. తనేం చెయ్యాలి? పదే పదే ప్రశ్నించుకున్నది. జవాబు దొరకలేదు. ఆలోచిస్తూ ఎంతసేపు ఉందో తెలియదు. లైట్ వేసుకోలేదమ్మా. పనవ్వ ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చింది. ఎందుకు లేదో బయట వేసావుగా. నువ్వు చెప్పేది అబద్ధం. నేను నమ్మను. అశోక్ అలాంటి వాడు కాదు. అసలు నేనంటే నీకు అసూయ. రోషంగా తలెత్తి చూసింది సుధా. చూడు సుధా, నీవంటే నాకు అసూయ కాదు, హృదయం నిండా ప్రేమ. అది ఎలా వ్యక్తం చేయాలో తెలియదు. నీవంటే చెల్లెలా అనిపిస్తుంది, దూరంగా ఎప్పుడూ అనిపించదు. అందుకే నా చూపులో నీ చుట్టూ ఉంటాయి. నా మాట విని అతని పూర్తి వివరాలు తెలుసుకో. సంధ్య వంక చూసింది సుధా. ఆమె మాటల్లో ఎక్కడా అబద్ధం ఉన్నట్లు కనిపించలేదు. ఈ అమ్మాయికి నేనంటే అంత ప్రేమ ఎందుకో అనుకుంది. చూడు సుధా, అమ్మా నాన్నగారు నీపైన ఎన్నో ఆశలు పెంచుకున్నారు. వారు నిన్ను ఏ విధంగా చూస్తున్నారో నాకు తెలుసు. వాళ్ళు నీ అభిష్టము కాదనరన్న ధైర్యంతో కాని పనులు చెయ్యొద్దని నేను పదే పదే చెప్తున్నాను అన్నది. అదే క్షణంలో షెడ్డులో నుంచి కారు బయటకు తీసింది సుధా. దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది కారు. సంధ్య ఆలోచనలోంచి తేరుకోక మునిపే కారు తిరిగి వచ్చింది. ఏం లేరా? పరీక్షలు రాయడానికి వెళ్తున్నారట అన్నది నిరుత్సాహంగా. వారం రోజులు అతిభారంగా దొర్లాయి. సుధ సరిగ్గా భోజనం చేయడం లేదు, మౌనంగా ఉంటుంది. తనే కారణం అనుకుని సంధ్య బాధపడుతుంది. సాయంత్రం ప్రకాష్ వచ్చాడని పకోడీలు పూరీలు చేశారు. తిన్న వెంటనే వాంతి చేసుకుంది సుధ. ప్రకాష్ త్వరగా లేచి డాక్టర్కి ఫోన్ చేశాడు. వద్దని సుధ వారించినా వినలేదు.
దీనంగా సంధ్య అసహాయంగా చూసింది. విసుగ్గా ఫోన్ పెట్టాడు ప్రకాష్. ఆయనకి ఇంకా ఇంటికి రాలేదట. అమ్మయ్యా అనుకుంది సుధా. పక్క సర్దుదామని గదిలోకి వచ్చింది. ఆశ్చర్యపోయింది సుధా. సుధా బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏనాడు అలాంటి స్థితిలో ఆమెను చూడని సంధ్య ఆశ్చర్యపోక ఏం చేస్తుంది? దగ్గరగా వెళ్ళింది. సుధా, ఇలా చూడు, అసలు ఏం జరిగింది? అరుణయిస్తూ అడిగింది. సుధా దుఃఖం తగ్గకపోగా ఎక్కువే అయింది. నన్నేం అడక్కు అన్నది లేవకుండా. అప్పుడు అడిగితే ఇంకా ఏడుస్తుందని లైట్ తీసి వెళ్ళిపోయింది. సుధలో కలిగిన మార్పును ఊహించడం తరం కావడం లేదు, కానీ ఊహించకుండా ఉండలేకపోతుంది. ఈ విషయాలు ప్రకాష్కి చెప్పాలని వెళ్ళింది. అతడు ఆవేశపరుడని తిరిగి వచ్చింది. మళ్ళీ సుధవంక చూడాలని చీకట్లో ప్రయత్నించింది, కానీ కనిపించలేదు. లైటు వేస్తే ఆమెకు కోపం వస్తుందని మెల్లగా మెట్లు దిగింది. సంధ్య, సుధా ఆరోగ్యం జాగ్రత్త అంటూ మావయ్య ఉత్తరం రాశాడు. రేపు మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్ళిరండి ఆందోళనగా చెప్పాడు ప్రకాష్. అమ్మగారి మీద బెంగ పెట్టుకుందేమో. కంగారు దేనికి? కాలేజీలు తీస్తే తనే బాగోతుంది సంధ్య సర్ది చెప్పింది. సంధ్యను ప్రకాష్ నిశ్చింతగా చూశాడు. ఇందిరమ్మకు ఉత్తరం రాసి సంతకం కోరుకు సుధ దగ్గరకు తెచ్చింది. సుధా ఎటో చూస్తూ కూర్చుంది. సుధా, సుధా ఈసారి భుజాలు పట్టు కుదిపింది. సుధా ఇటు తిరిగి ఏం కావాలన్నట్టు చూసింది. అమ్మగారికి ఉత్తరం రాశాను, చదివి సంతకం పెట్టు. నువ్వే పెట్టాయి, నా మనసేం బాగుండలా. తప్పించుకో చూసింది. నీలో నువ్వే కుమిలిపోతే ఎలా? సంగతి ఏమిటో నాకు చెప్పు. సుధ ముఖం తన వైపు తిప్పుకుంది. ఆమె కళ్ళు నీటితో నిండి ఉన్నాయి. ఏం చెప్పను సంధ్య, అమ్మ నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచారు, స్వేచ్ఛనిచ్చారు. దాన్ని దుర్వినియోగం చేశాను అన్నది వెక్కి వెక్కి ఏడుస్తూ. సంధ్య సున్నితంగా ఆమె కళ్ళు తెడిచింది. సరే, జరిగిన దానికి ఆలోచన దేనికి? జరగబోయే దాని గురించి యోచించాలి. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? సూటిగా చూసింది సుధ కళ్ళల్లోకి. సంధ్య కళ్ళల్లోని స్వచ్ఛతకు తట్టుకోలేక తలంచుకుంది. చెప్పనా సుధా, నన్ను నీ తోబుట్టువా భావించలేవా? అడుగు. తలంచుకునే జవాబు చెప్పింది. నీ ఆరోగ్యం పాడవడానికి కారణం నెల తప్పింది కదూ. సుధా తల భూమిని తాకినంతగా వంగింది. సిగ్గుతో కుచించుకుపోయింది. అంతే కదూ? అదే నిజమైతే వెళ్ళి అశోక్ను ఒప్పించు. అమ్మా నాన్న లెక్కన్నా సరే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి. తరువాత 4 తిట్లు అయితే భరిద్దాము. నా మాట విను. అతను విలాస పురుషుడు. రెచ్చగొడితే రచ్చకెక్కేది మనమే. అది కాదు సంధ్య, వాళ్ళ నాన్నగారి చేతి కింద పనిచేసే సింద్రి ఆయన అమ్మాయిని తీసుకుపోయాడట అన్నది అతి నెమ్మదిగా. ఏదైనా భరించాలి, తప్పదు. మధురమైన జీవిత ఫలాన్ని పరిపక్వము కాక పూర్వమే కొరికావు. పళ్ళు నొప్పులైనా తినాలి. అతను ఎలాంటి వాడైనా భరించాలి. సుధవడిలో తలదాచుకుని ఏడ్చింది. దుఃఖిస్తే లాభం లేదు సుధా, ధైర్యంగా ఉండు. అశోక్ను ఓ దారికి తీసుకొచ్చి సౌమ్యంగా సమస్య పరిష్కరించుకో. సుధా తలెత్తి సంధ్య వంక చూసింది. సంధ్య, నువ్వు వయసుకు చిన్నదానివైనా ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఎవరి వద్ద నేర్చుకున్నావు? చిన్నగా నవ్వింది సంధ్య. సుధను సరిగ్గా కూర్చోబెట్టింది. అనుభవం నేర్పే పాఠాలు ఏ గ్రంథాలు నేర్పవు సుధా. చూడు, ఒక ధనవంతుల పిల్ల ఉందనుకో, ఎన్ని సంవత్సరాలు వచ్చినా పసిపిల్లగా పరిగణించబడుతుంది. అదే ఒక బీద కుటుంబంలో పుడితే 3 ఏళ్ల పిల్ల 6 నెలల పిల్లను జోకొడుతుంది. అందరూ ఉండేది ఒక గుడిసెలోనే, ఒక గదిలోనే. కాబట్టి కష్టసుఖాలు, బరువు బాధ్యతలు తెలుస్తాయి. మనము కన్యపిల్లలుగా చలామణి అవుతూ లంగాలు ఓణీలు వేసుకుని తిరుగుతాము. వాళ్ళు పిల్లల తల్లులవుతారు, మన వయసు వాళ్ళు. నేను పెరుగుతూ ఉంటే నాతో పాటు కష్టాలు బాధ్యతలు పెరుగుతూ వచ్చాయి. సుధ ముంగుళ్ళు సరిచేసి ఉత్తరం పైన సంతకం తీసుకుని వచ్చేసింది. ఆ రోజు భయంకరమైన రోజు, జీవితంలో మరుపురాని రోజు. సాయంత్రం 6 గంటలకు ప్రకాష్ బయటికి వెళ్ళిపోయాడు. మరో 6 గంటలాగి సుధ తొందరపడుతుందేమో త్వరగా బయటకు వచ్చి రిక్షా వేసుకుని అశోక్ ఇంటికి అడ్రస్ చెప్పింది. అక్కడున్న గేటు పైన నెంబర్ చూస్తూ ముందుకు సాగింది. అశోక్ ఇల్లు తేలికగానే దొరికింది. సుధా కార్ పార్క్ చేసి వచ్చింది. గుండె కొట్టుకుంటుంది. అడుగులు తడబడుతున్నాయి. అతి నెమ్మదిగా మెట్లెక్కుతుంది. ఎదుట నీడను చూసి అరవబోయింది. నిలదొక్కుంది. పనివాడొస్తున్నాడు. ఎవరు? ఆశ్చర్యంగా చూశాడు. అయ్యగారి కోసం. ఆయనున్నారా? ఇప్పుడే బయట నుండి వచ్చాడు. ఇంట్లో ఒక అమ్మ ఉంది. మీరెందుకు వచ్చారు? 2 సెగల పట్ల భాగవతం అవుతుంది. వెటకారం చేశాడు వాడు. ఇంకా చాలా మంది వస్తారా?
అదే ఆడవాళ్ళు చాలామందో కొద్దిమందో. నేనుండను, రేపే వెళ్ళి పెద్ద దొరతో చెప్తాను. అంతు పంతు లేదా నాటకానికి? చూస్తే చదువుకున్నవారు. తూ ఉమ్మేశాడు. అతనంటే మగోడు, ఆ ఆడవాళ్ళకెందుకు సిగ్గులేదో. సంధ్య వంక అసహ్యంగా చూశాడు. లోపల నుండి మాటలు వినరావడంతో అటు వెళ్ళింది, నిల్చుంది. అశోక్, ఇక మనము త్వరగా పెళ్లి చేసుకోవాలి. ఏమిటిది డార్లింగ్, పెళ్లి పెళ్లి అని కలవరించిపోతున్నావు? పెళ్ళంటే మనల్ని మనం బంధించుకుంటున్నామన్నమాట. ఇప్పుడు మనకేం లోటు? హాయిగా స్వేచ్ఛగా ఉన్నాము. భోజనం చేసి ఏదైనా పిక్చర్కు పోదామా? సుధా, నిన్ను చూడకుండా ఈ 15 రోజులు 15 యుగాలుగా గడిపాను. ఎంత నటన! నా పరిస్థితిని అర్థం చేసుకుంటే నువ్వు అలా అనవచ్చు. ప్లీజ్ నా మాట విని పెళ్లికి త్వరగా ఏర్పాటు చేయి. అంత కొంపలు మునిగే పరిస్థితి ఏమిటి? ఈసారి గొంతు కరుకుగా వినిపించింది. నీకు కొంపలు అనిపించకపోవచ్చు, కానీ నాకు సర్వం మునిగిపోతుంది. మనము తల్లిదండ్రులం కాబోతున్నాం. అలా దెబ్బతిన్నట్టు చూస్తావేం? నిజమశో. సుధ గొంతు పూడుకుపోయింది. ఏమిటి నువ్వు అంటున్నది? ఒత్తి పలికాడు. నిజమే చెబుతున్నాను, మీరు తండ్రి కాబోతున్నారు. నేను తండ్రినని గ్యారంటీ ఏమిటో వెటకారం చేశాడు అశోక్. ఆశ్చర్య అవమానాలతో తలదించుకుంది సంధ్య. ఇంకాస్త ముందుకు జరిగి చేరవేసిన తలుపు సందులో నుంచే చూసింది. స్త్రీ ఏ మాటన్నా సహిస్తుంది, కానీ శీలం గురించి అవమానకరంగా మాట్లాడితే వినలేదు. అంతవరకు అణుచుకున్న ఆవేశం ఉవ్వెత్తున వచ్చింది. అశోక్, ఏమన్నావు? మళ్ళీ అను ఆ మాట? భయమా? ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను. నీకు పుట్టబోయే శిశువుకు నేనే తండ్రినా? నీ సంగతి ఎవరికి తెలియదని. అటు ప్రకాష్తో నాటకం, ఇటు నాతో. తెలియని వారు ఎంతమందో. అతను వెళ్ళి ఓ సోఫాలో కూర్చుని సిగరెట్ ముట్టించాడు. సుడులు సుడులుగా పొగ వదులుతున్నాడు. అశోక్, కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నీ నాటకం తెలియదనేగా ఇన్ని మాటలు. నీలాగా రోజుకో ప్రియురాలితో తిరిగి ఉన్నవారైతే వారి డబ్బు ఖర్చు చేయడం, లేనివారైతే అరువులు పెట్టి కొట్లలో ఇప్పించడం, దానిని మోసగించడం తెలిసిన నీకు నేను అలా కనిపించడంలో తప్పులేదులే. అలాంటి నిన్ను నమ్మినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. ఒకటి మాత్రం గుర్తుంచుకో అశోక్, నీ అంత దిగజారలేను. నా విషయాలు నేను చూసుకోగలను. నీ ప్రమేయమే నాకు అనవసరం. అది తెలుసుకుని భగవంతుడు నన్ను శపించాడు. అందుకే ఈనాడు నీ ఎదుట దీనాతి దీనమైన స్థితిలో ఉన్నారు. నీవెలాగైనా తిరుగు, నాకు అభ్యంతరం లేదు. కళ్ళు పొరలు కప్పుకుపోయి ప్రవర్తించిన దానికి శిక్ష అనుభవించాల్సిందే అన్నది. అప్పుడు సుధ ముఖం చూస్తుంటే ఎంతకి కఠినలైనా హృదయం కరిగిపోతుంది. సామ్రాజ్యాలు కోల్పోయిన మహారాణిలా ఉంది. సారీ సుధా, వివాహ విషయంలో నా అభిప్రాయం వేరు. ఇంకా తొందర ఏమిటి అన్నాడు నిశ్చింతగా. అభిప్రాయాలు ఏమిటో మొదటే ఖచ్చితంగా చెప్తే ఇద్దరము బ్రతికిపోయేవారము. అంత మించికిపోయాక అనుకుంటే ఏం లాభం? నాకు లాభమే. పురుషుడు స్త్రీని లొంగ తీసుకోవడానికి ఎన్నో మొంగుతాడు. అవన్నీ నమ్మమని నిర్బంధ పెట్టలేదే. నా భార్యగా నీలాంటి వారు కాదు. అణుకువగా, అమాయకంగా సర్వం నాకు అర్పించి నా పక్షమే ఉండేవాళ్ళు నాతోనే గడిపే స్త్రీ కావాలి అన్నాడు. ప్రత్యక్ష శ్రోత, పరోక్ష శ్రోత ఇద్దరూ తెల్లబోయారు. సుధ తల మీద ఇనుప గుండ్లు పడ్డట్టు అయ్యింది. ఇది విడమరిచి తనకొచ్చిన మచ్చ మాపుకోవాలని. అశోక్, నువ్వన్నది నిజమే. తమ పనులు నెరవేరడానికి ఎందరో ఎన్నో చెప్తారు. నమ్మడన్నా బుద్ధి తక్కువ. నిన్ను కోరుకుంటున్నాను కాదు, యాచిస్తున్నాను. నా మర్యాదను మంటగలపకు, పలువురిలో పలచన చేయకు. మనము భార్యాభర్తలమని లోకానికి వెల్లడైతే చాలు. ఆ తర్వాత నీకు సుఖం కోసం ఏమన్నా చేసుకో, నేను కల్పించుకోను. మీకు నా దగ్గరకు రావాలనిపించిన నాడురా. ఒక్క సంగతి, నీకు నోరు ఎలా వచ్చిందో నన్ను అనడానికి. నేను నిన్ను తప్ప అన్యులను కన్నెత్తి చూడలేదు. నమ్ము అశోక్, నన్ను నమ్ము అన్నది. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. అశోక్ లేచి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. సుధా, నమ్ముతాను. నిన్ను కాకుంటే ఎవరిని నమ్ముతాను అన్నాడు. అమ్మయ్యా అనుకుంది సుధా. 2 నిమిషాలు నిశ్శబ్దం ఆవరించింది. సుధా, పెళ్ళి అంటే నా ఒక్కడికి సంబంధించినది మాత్రమే కాదుగా. అమ్మ, నాన్న అందరినీ ఒప్పించాలి. అందుకు కొన్ని షరతులు నువ్వు అంగీకరించాలి. చెప్పు. పెళ్ళి అయ్యాక అందరినీ తన వారుగా భావించమనేగా. స్త్రీకి అది ఎవరో చెప్పనక్కర్లేదు అన్నది అతనికి దూరంగా జరుగుతూ. సంతోషం. అది కాదు, మీ నాన్నగారిని ఒప్పించి మీ ఆస్తి అంతా నా పేరు రాయించాలి. అతడు సహజంగా అన్న వినేవారికి దురాశలా వినిపించింది. ఆస్తినంతా? ఆశ్చర్యంతో గుడ్లు తేలేసింది సుధా.
అవును, మా విషయం కూడా చెప్తాను. విలాస జీవితంలో గడపాలని అనుకుంటాము. మా అమ్మ లక్షల ఆస్తి తెచ్చింది. నాన్న సుఖంగా ఇంతవరకు అనుభవించాడు. నాకేం మిగల్లేదు. నా భార్య ఆస్తి తెస్తే నేను హాయిగా గడపవచ్చు. విలాసంగా చేతులు తిప్పాడు. ఇది దురాశ అశోక్. లక్షన్నర కట్నం కింద అంటే ఇస్తారు, కానీ ఆస్తి అంతా ఇవ్వరు. వచ్చే కోపాన్ని దుఃఖాన్ని దిగమింగుతూ జవాబు ఇచ్చింది. ఆమెలోని సహనాన్ని చూసి ఆశ్చర్యపోయింది సంధ్య. ఎందుకివ్వరు? వాళ్ళకెవరున్నారు? ఒక్కతే ఆడపిల్లవు. అయితే మాత్రం వాళ్ళ తదనంతరం అంతా నాదే. ఇప్పుడు ఎలా ఇస్తారు? నీదైతే నీకు పుట్టబోయే పిల్లలకు చెందుతుంది. నాకేం లాభం? తన పిల్లలు అంటాడేమిటి? విస్మయంతో చూసింది. విన్నావుగా, ఆస్తి అంతా పేరు మీదే రాయాలి. రెండో విషయం, నా విలాసాలకు ఏ విధంగా నువ్వు అడ్డు రాకూడదు. మూడో విషయం, పెళ్ళి అయ్యాక మీ తల్లిదండ్రులు మన విషయంలో జోక్యం కలగజేసుకోకూడదు. అశోక్, అవన్నీ తర్వాత ఆలోచిద్దాము. అమ్మా నాన్న జర్మనీ నుండి వచ్చాక నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు మాత్రం నా పరువు నిలుపు. అతని 2 చేతులు పట్టుకుని ప్రాధేయపడింది. అతను పక్కున నవ్వాడు. నేను నీ అంతా మూర్ఖుణ్ణి కాను, కార్యవాదిని. ఎప్పుడో వస్తుందని ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానా? మాకు నువ్వు అల్లుడిగా తగవని 1 పైసా ఇవ్వమంటే అనరు. డాడీ సంగతి నాకు తెలుసు. ఆయన నేను బాధపడడే సహించలేను. అందుకే ఆయనను రప్పించే మార్గం చెప్తాను విను. నీకు సీరియస్గా ఉందని కేబుల్ పంపుతాను. అశోక్ బాధగా అరిచింది. నా మీద అంత నమ్మకం లేదా? ఎన్ని మాటలు చెప్పావు? అన్నీ బూటకాలేనా? తప్పంతా నాదే. అపాత్రదానం చేశాను. తీరికగా విచారించవద్దావు గాని పని గడవడానికి ఎన్నో మాటలు చెప్తాను. జాగ్రత్త. నీ బ్రతుకు రక్షకి ఇచ్చుకోకు. నా బ్రతుక రక్షకి ఏడవడమా? ఆహాహా నవ్వాడు అశోక్. తెలివైన దానివని గర్వం, ఆ మాత్రం తెలీదు? మగవాడి బతుకు రచ్చకి ఇచ్చే మునగాడు ఇంతవరకు పుట్టలేదు. అదీ కాక నాకే నీకు పుట్టబోయే బిడ్డకు తండ్రిని ఎలా నిరూపించేస్తావు? నీచుడా, సుధపళ్ళు పటపటలాడించింది. ప్రతి ఆడది పబ్బం గడిచాక మగవాడిని అలాగే అంటుంది. నువ్వు తప్ప ఆ మాట నన్నెవరూ అనరు. ఇది ఎన్నో నెలో తెలియదు. ఇంకో 2 నెలలు పోని, నీచు అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపిస్తాను. మీ బావ ఉన్నాడుగా, ఆయనను పెళ్లి చేసుకో. ఇంకో మార్గం చెప్పనా? నీకు డబ్బుంది. ఏ లాడీ డాక్టర్ ముఖ అన్నావు డబ్బు కొట్టినా నీ గర్భం తీసేస్తుంది. ముఖం ఎర్రగా చేసుకుంటే లాభం లేదు. నేను దక్కాలంటే ఇప్పుడే మీ నాన్నకు టెలిగ్రామ్ ఇస్తాను. అంతలోనే అతని 2 చెంపలు పగిలాయి. ఆడపురిలా నిలుచున్నది. అంతవరకు సౌమ్యంగా నిలుచున్న అశోక్ రెచ్చిపోయాడు. 2 అడుగులు ముందుకు వేసి సుధభుజం గట్టిగా పట్టుకున్నాడు. ఎంత పొగరు! 1 దెబ్బకు ప్రతీకారం తీర్చుకుంటాను అని చెయ్యెత్తాడు. కెవ్వుమంది. సుధ కాదు, సంధ్య తలుపు నెట్టుకుని లోపలికి వచ్చింది. అనుకోని ఆటంకం కలిగేసరికి అశోక్ సుధను వదిలి కాస్త దూరంగా నిలుచున్నాడు. సంధ్య వెళ్లి సుధ చెయ్యి పట్టుకున్నది. రా సుధా, ఇంకొక నిమిషం ఉండొద్దు. మనుషులతో మాట్లాడితే లాభం. నీకెంత పొగరు! నన్ను పశువుని చేస్తావా? హుంకరించాడు. నీకన్నా పశువే నయం. అది పరుల చేతిలో పడితే కడుపు నిండే వరకే మేస్తుంది. అప్పటికే సుధతో గడప దాటింది. ఆ పొగరేమిటో చూస్తాను. తమరు ప్రకాష్ ప్రియురాలు కదూ? నీ ఆటలు ఎలా సాగుతాయో చూస్తాను. ఆటలాడేవారికి ఎలా సాగుతాయనే భయం. నాకది లేదు. ఆ సంగతి తెలుసుకో. సుధను అన్యాయం చేసినందుకు అనుభవిస్తావు. సుధ యాంత్రికంగా సుధ వెనకాల వెళ్ళింది. సుధా, వారం రోజులు టైం ఇస్తాను. ఏదో తేల్చి చెప్పు. చెప్పడానికి ఏముందిలే, మళ్ళీ నా కాళ్ళ దగ్గరికే వస్తావు. మీ అమ్మా నాన్నకు ప్రాణాల కన్నా పరువు ప్రతిష్టలు ఎక్కువ. ఆ రావడం మంచిగా వస్తే మంచిది, లేకుంటే నెల్లిని నలిపినట్టు నలిపేస్తాను. గుర్తుంచుకో. పర్వాలేదు మిస్టర్ అశోక్, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మా సుధకు అలాంటి గతి పట్టదు. ఆస్తంత రాసి నీకు ఇచ్చే కంటే నిజం చెప్పి మానవత్వం గల మరో పురుషుడికి ఇవ్వడం మంచిది. నేను చేస్తున్నాను ఛాలెంజ్. నీ జీవితం నాశనం కాకుంటే చూడు. కుక్కలా వీధుల వెంట తిరుగుతావు. కసిగా చూశాడు సంధ్యవంక. మంచికి అర్థం లేనివాడు అలాగే జరుగుతుంది. మానవత్వమునకు విలువ లేని నాడు జరుగుతుంది. కానీ అది చూస్తాము. పని మనిషికి ఇంత పొగరేమిటి? నీ దగ్గర కాదుగా. మాటలు మర్యాదగా వస్తే మంచిది. సుధా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శూన్యంగా ఉన్న హృదయంతో కారెక్కింది. డ్రైవ్ చేయగలవా? కారు సాగిపోయింది. కారు దిగి ఇంట్లో అడుగు పెడుతూనే గతుక్కుమంది సంధ్య. ప్రకాష్ కూర్చున్నాడక్కడ. సుధ ముఖం 10 లంకణాలు చేసినట్టుంది. ఎక్కడికి వెళ్లారు? డాక్టర్ దగ్గరకా? బ్రతికించాడు. జవాబు కూడా తనే ఇచ్చాడు అనుకుంది. అవును అంది ముక్తసరిగా.
అరే సుధముఖం అలా ఉందేమిటి? అమ్మ కోసం బెంగ పెట్టుకుంది. ఉత్తరం రాస్తాను, టూర్ త్వరగా ముగించుకోమని. సుధ గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ఏమిటన్నాడు? ఏం లేదు, నీరసం, పరీక్షలకు చదివింది కదూ, ఎక్స్కర్షన్, బలమైన ఆహారం తీసుకుంటే తగ్గిపోతుందట. అప్రయత్నంగా అబద్ధమాడింది సంధ్య. సరే, రేపు నేనే వెళ్ళి ఆయనతో మాట్లాడి వస్తాను అన్నాడు. సంధ్య గుండెల్లో రైళ్లు పెరిగెత్తాయి. నిబ్బరంగా నిలిచింది. అదేమిటి నీ ముఖం అలా తయారైంది? ఇద్దరూ భలే తయారవుతున్నారు. నవ్వి దగ్గరగా వచ్చి, సంధ్య, రోజు నిన్ను చూస్తూ ఇలా దూరంగా ఉండలేక చచ్చిపోతున్నాను. దేవి గారికి ఈ భక్తుడిపై దయ కలిగించేది ఎప్పుడో. నా దయ? ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు. మీరు తీసుకునే వివాహం విషయం నా కంటికి విడరాని సమస్యగా తోస్తుంది. సమస్యను మీరు విడదీస్తే అంతకన్నా కావలసిందేమున్నది? మనం ఇలా దగ్గరగా ఉండి నిగ్రహంగా ఉంటే మన సహనము, నిగ్రహ శక్తి రాటు తేలుతుందండి. ఏమంటారు? అవుననంటాను, నీవు చెప్పేది నిజమంటాను అన్నాడు తృప్తిగా నిట్టూరుస్తూ. సుధా దగ్గరకు వెళ్ళింది. ఆమె ఏటో చూస్తూ కూర్చుంది. చాలాసేపు నిలబడిన సంధ్య రాక గమనించలేదు. భోజనానికి పిలుపు వచ్చింది. ఆకలి లేదని చెప్పింది. సంధ్య బలవంతమూ చేయలేదు. వెళ్ళి 4 మెతుకులు తిని వచ్చింది సంధ్య. సంధ్య వెనకాలే పని మనిషి పాలు తెచ్చి ఇచ్చింది. సుధా, లే, పాలు తాగుదువు గాని. అట్టే మొండి చేస్తే ప్రకాష్ పరిగెత్తుకుని వచ్చే ప్రమాదం ఉందని 2 గుక్కల్లో పాలు తాగింది. సంధ్య పక్క దులిపివేసింది. సుధా వెళ్ళి పడుకుంది. లైట్ తీసివచ్చి గది ముందు ఈజీ చైర్లో కూర్చుంది. రాత్రంతా గది లోపల సుధా, గది బయట సంధ్య జాగారం చేస్తూ కూర్చున్నారు. 2వ రోజు సుధ నెమ్మదిగా నిత్యకృత్యాలు పూర్తి చేసుకుంది. సంధ్య దగ్గరికి వచ్చింది. సంధ్య, నేనంటే అసహ్యం వేస్తుంది కదూ? లేదు, అసహ్యం దేనికి? సంధ్య చిత్రంగా చూసింది. నాలాంటి వారంటే ఎవరికైనా అసహ్యమే. ఒక సాయం చేయవా? చెప్పు సుధా. అమ్మగారి రుణం ఈ విధంగానైనా కొంత తీర్చుకుంటాను. అదంతా ఎందుకులే, ఈ గండం గట్టెక్కేట్టు చూడు. ఎలాగైనా గర్భస్రావం అయితే బాగుండను. గర్భస్రావమా? అదిరిపడింది. అవును, నా గురించి కాదు బాధ. నేను ప్రతిభతనని అనిపించుకోవాలని కాదు. తన 5వ ప్రాణంగా నన్ను ప్రేమించిన అమ్మకు, నాన్నకు కళంకం వస్తుందనే బాధ. నన్ను విడవలేక వారు విదేశాలకు వెళ్తుంటే నాకు ఎదురు లేదని మురిసిపోయాను. నా వియోగం భరించలేని డాడీ దీనంగా రమ్మనమని వేడుకుంటే చదువు అంటూ నెప్పం పెట్టాను. జరిగిపోయిన విషయాలెందుకు? గతం మర్చిపోదాము. గతం మరుపుకు వచ్చేదేనా? ఎంత తేలికగా చెప్పావు. నాకు గతం తప్ప భవిష్యత్ లేనే లేదు. నిరాశ కూడదు సుధా, ఆలోచిద్దాము. మధ్యాహ్నం వరకు ఇద్దరూ మౌనంగా గడిపారు. భోజనం కాగానే సుధా నిద్రపోయింది. సంధ్య వంటింట్లోకి వచ్చింది. వంట మనిషి, పని మనిషి మాట్లాడుకుంటున్నారు. ఎట్లా చచ్చిందే? వంట మనిషి ఆరా. మందు మింగట. దానికేం కావరమో. మన కులాల్లో మారుమను ఉంది కదా. మొగుడు సావంగానే ఎవరినో కట్టుకుంటే పోలా? గొప్పోరికి మళ్ళీ ఉందామనుకుందేమో. దాని గొప్ప కాలిపోను. ఈ దినం కనబడ్డ మొగాణ్ణి ఇడవలేదు. నెల తప్పడం, మందు తాగడం. ఈసారి 4వ నెలలో తాగిందట. బెడుసు కొట్టిందే. సలవలు ముంచుకొచ్చి ప్రాణం పోయింది. ఆసుపత్రికి తీసుకుపోతే ఆళ్ళు దేవుళ్ళ ప్రయత్నం చేసిండ్రు. దాని కోపమంతా మసిగిన్నె మీద చూపింది. సంధ్య తల తిరిగిపోయింది. గబగబా సుధ దగ్గరకొచ్చింది. సుధా, దాచకుండా చెప్పు, ఎన్నో నెల? 3 దాటింది. భూమిలోకి కుంచుకుపోయింది. అయితే గర్భస్రావానికి అవకాశం లేదు. ప్రాణానికే ముప్పు రావచ్చు. పర్వాలేదు, పరువు మర్యాదలు మంటగలిసినాక ఆ ప్రాణం ఉండి ఏం లాభం? ప్లీజ్ సంధ్య, ఏదో ఉపాయం చూడు. అంతస్తు, అభిమానం మరిచిపోయి సంధ్య చేతులు పట్టుకుంది. ఒకటే ఉపాయం చూడాలి. నీకెలాగైనా పెళ్లి కావాలి. ప్రకాష్ గారితో చెప్తే అశోక్ను దారిలోకి తీసుకొస్తాడేమో. వద్దు సంధ్య, ప్లీజ్, ఆ పని మాత్రం చెయ్యొద్దు. సంధ్య 6వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.